బిగ్ బాస్ ప్రియులకు శుభవార్త అనే చెప్పుకోవాలి. ఇక బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే స్టార్ట్ అవబోతుందట. ఇక ఎప్పుడు బిగ్ బాస్ హౌస్ లో 20 మంది కంటెస్టెంట్ అంటే వామ్మో ఎవర్రా వీళ్ళంతా అని కామెంట్లు వినిపిస్తుండేవి. ఇక అలాంటిది ఇప్పుడు సీజన్ 8 లో అంతకు మించిన విచిత్రాలు చాలానే ఉండబోతున్నాయి. ఇక బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ హిట్ అయింది. ఇక విన్నర్ గా పల్లవి ప్రశాంత్ని, రన్నర్ గా అమర్దీప్ ని ప్రకటించారు. ఇక సీజన్ 7 అయితే సూపర్ సక్సెస్ అయింది. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో సీజన్ 6 వరస్ట్ సీజన్ గా నిలవడంతో ఆ తప్పు మళ్ళీ సీజన్ 8 లో జరగకుండా జాగ్రత్తలు వహించారు. ఇక గత సీజన్ సెప్టెంబర్ నెలలో ప్రారంభమైంది. అయితే సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ కావడంతో బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం కావడానికి కాస్త ఆలస్యమైంది. అయితే సీజన్ 7 సూపర్ సక్సెస్ కావడంతో సీజన్ 8 ని కాస్త ముందుగానే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 4 నుంచి సెప్టెంబర్ వరకు టైం తీసుకున్నారు. కానీ అంతకుముందు సీజన్ 1, 2, 3 కూడా జూన్, జూలైలోనే ప్రారంభమయ్యాయి. ఇక సీజన్ 1 జూలై 16న ప్రారంభం కాగా సీజన్ 10న ప్రారంభమైంది. ఇక సీజన్ 3 జూలైన స్టార్ట్ అయింది. ఇక ఈ విధంగా ఆగస్టు, సెప్టెంబర్లకి షిఫ్ట్ అయ్యాయి. అయితే నీతోనే డ్యాన్స్ జూన్ నెల మొదటి వారానికి కంప్లీట్ చేసి అదే నెలలో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈసారి కంటెస్టెంట్ ఎంపిక అనేది చాలా కీలకం కాబోతుందంట. ప్రతి సీజన్ మాదిరిగా కాకుండా ఏకంగా 40 మందిని కంటెస్టెంట్లుగా తీసుకోబోతున్నారంట. ప్రతి వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టి బిగ్ బాస్ హౌస్ని ఓ చిన్న సైజ్ హాస్టల్గా మార్చబోతున్నారన్నది లేటెస్ట్ టాక్. ఇక 20 మంది కంటెస్టెంట్ వస్తేనే ఎవర్రా వీళ్ళంతా అని జనం విచిత్రంగా చూసేవారు. ఇప్పుడు 40 మంది అంటే ఎలా ఉంటుందో చూడాలి. ఇక బిగ్ బాస్ సీజన్ 8 జూన్ నెల 2వ వారంలోనే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక హోస్ట్ ఎవరనే డౌట్ అవసరం లేదు, నాగార్జుననే హోస్ట్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.